ఈ రోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులుగా జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టింది. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన నేను. మీడియా మిత్రులు రాసుకోవాలి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన అప్పులకు తప్పులకు ఓన్లీ సాగునీటి ప్రాజెక్టులకు నేను చెప్పేది 52,121 కోటి రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కలిపి 52,121 కోటి రూపాయలు నేను చెల్లించిన. ఇక నేను పనులకి 30 నెలల్లో చెల్లించింది ఎంత అంటే 22,000 కోట్ల రూపాయలు. 52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నేను వడ్డీలు అసలు మిత్తి కడితే నేను మొత్తం రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులకంతా నేను చెల్లించింది కాంట్రాక్టర్లకు 30 నెలల 22,000 కోట్లు. 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం చెల్లిస్తే ఒక్క పాలమూరు జిల్లాలోనే 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా. అంటే పాలమూరు జిల్లాకు నేను అధికంగా నిధులు ఇచ్చినట్ట, పాలమూరు జిల్లాకు అన్యాయం చేసినట్ట. ఇప్పటికీ జిల్లాల ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 4,000 ఎకరాల భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయకుండా కాంట్రాక్టర్లకు ఎన్ని పైసలు ఇచ్చినా కాలువ 5 కిలోమీటర్లు దొలవాలంటే 1 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలి మళ్ళీ 1/2 కిలోమీటరు భూసేకరణ చేసి మళ్ళీ 1/2 కిలోమీటర్ వదిలితే నీళ్లు వారుతాయా? రిజర్వాయర్లలో ఆడాడ కొంత భూమి ఉంటే కోర్టులో వచ్చి స్టే తెచ్చుకుంటే రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అత్యధిక నిర్లక్ష్యానికి లోనైన మహబూబ్ నగర్ జిల్లాకే ఆనాడు సాయం అందాల్సిన అవసరం ఉండే. మిగతా జిల్లాల కంటే అన్ని విషయాలలో, విద్యలో గాని, వైద్యంలో గాని, సాగునీరు విషయంలో గాని, తాగునీరు విషయంలో గాని కృష్ణానది జలాలు పూర్తిగా మన జిల్లాలోనే ప్రవహించిన ఎన్నడూ మనం ఆ నీళ్లను ఒడిసిపట్టుకున్న సందర్భమే లేదు. కాబట్టి ఈ ప్రజలు అందించిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేక కార్యాచరణతోని ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారని మేము అందరం ఆశించినాం. పదే డాక్టర్ చిన్నారెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేము అందరం కూడా చాలా సందర్భాలలో చట్టసభలలో గాని బహిరంగంగా గాని వారిని ప్రశ్నించడం జరిగింది. వారిలో మార్పు రాలేదు గాని అబద్ధపు ప్రచారాలతోని ఈ జిల్లాని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రజలు. స్థూలంగా 2-3 విషయాలతో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాల పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసము 1,81,000 కోట్ల రూపాయలు పనుల మీద ఖర్చు పెట్టిండ్రు. అందులో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి నది మీదనే ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా డబ్బులు కొన్ని ప్రాజెక్టుల కోసం పాలమూరులో ఖర్చు పెట్టినా, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైన పథకం. ఎందుకు అని అంటే కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టెంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, లేదా ఇప్పుడు మనం ప్రారంభించుకున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అన్ని కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సమానం కాదు. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే 90 టీఎంసీల నీళ్లు. ఈ రోజు ఈ జిల్లాలో జూరాల నుంచి మొదలు పెడితే జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, అదేవిధంగా కల్వకుర్తి
మిగతా ప్రాజెక్టులన్నీ కట్టి పాలమూరు రంగారెడ్డి